కొండగట్టు కొడిమేల్ మండల్ మాది. ఐడియా ఉందా? యూట్యూబ్. నా పేరు వేముల రమేష్, వేముల ఫోక్ మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్ నాది. హర్షసాయి ఐడియా ఉందా? హర్షసాయి మీద సాంగ్ తీసిన, రీసెంట్గా ఎంఎస్ఆర్ మీద కూడా తీసిన. ఎంఎస్ఆర్ తెలుసా? మన దేవుడు, మన గురూజీ సార్ మీద కూడా సాంగ్ తీసిన రీసెంట్గా 1 month అవుతుంది తీసి. కొంచెం అందరు ముచ్చట్లు బంద్ చేయాలి. ఇక్కడికి వచ్చింది తెలుసుకోవడానికి. ఓకే, నేను హైదరాబాద్ నుంచి వచ్చిన. ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి 2ంటికి వచ్చి నైట్ అంతా జర్నీనే. నిన్న మొన్న బూట్ క్యాంప్ ఉండే, బూట్ క్యాంప్ అయిపోయినాక డైరెక్ట్ ఇక్కడికి వచ్చిన. మీరు ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చి కూడా ముచ్చట్లు పెడితే ఏం లాభం? చాలా పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడతారు. అంటే మీ వల్ల పక్కన వాళ్ళు డిస్టర్బ్ కాకూడదు కదా. ఇప్పుడు ఇంతమంది మారుతారు అని గ్యారంటీ ఇవ్వలేను నేను కూడా. ఇందులో ఒక 5గురు మారినా మనం పెట్టే ముచ్చట్ల వల్ల పక్కన వాళ్ళ జీవితాన్ని మనం అడ్జస్ట్ వాళ్ళం అయితే, అవునా కదా? నేను కూడా ఈ విషయాన్ని తెలుసుకో అంటే యూట్యూబర్ అంటే ఎట్లుంటుందండి? వస్తారా? నార్మల్గా 20-30 వేలు సంపాదించుకుంటే బిజీ అంటున్నాం ఈ రోజుల్లో. ఉంటారా బిజీ ఎవరన్నా ఈ రోజుల్లో? సరే, బాగా బిజీ ఉన్నాం. దాటి మీద రోడ్డు మీద పోయేటప్పుడు కాలో చెయ్యో దెబ్బ తాకుతుంది, లేకపోతే పోతాం. ఇప్పుడు మనకున్న పనులన్నీ ఎవరు చేస్తారు? వచ్చింది మనస్ఫూర్తిగా తెలుసుకోవడానికి, అవునా కదా? 1-2 గంటలు తెలుసుకుంటే జీవితాలు మారుతాయి, తరాలు మారుతాయి అంటారా లేదా? తీసుకొచ్చిన వాళ్ళు చెప్పారు కదా, ఇలా ప్యాసివ్ ఇన్కమ్ ఉంది, మంచి హెల్త్ ఉంది, డబ్బులు వస్తున్నాయి, లక్షలు వస్తున్నాయి, కార్లు వస్తున్నాయా లేదా? చాలామందికి ఏంటి అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. చిన్న బాబు ఉంటాడు. అతనికి ఆ బాబుకి ఒక పాపకు కానీ బాబుకి కానీ ఒక 500 రూపాయల నోట్ ఇస్తే ఏం చేస్తాడు? చించేస్తాడు. 2000 రూపాయల నోట్ ఇచ్చినా చించేస్తాడు. రెస్పాండ్ కావాలి. మా ఇక్కడనే ఎవరు అందరూ ఎక్కడైనా వేరా? ఇక్కడనే ఉండండి, 1 గంట 2 గంటలు చించేస్తాడు. ఎందుకు చించేస్తాడు? తెలియక. తెలిస్తే అదే పెద్ద అయినాక, ఇప్పుడు నా ఏజ్ మీ అంత ఏజ్ వచ్చినాక డబ్బు విలువ తెలిసినాక చించేస్తారా? అది కష్టపడితే వచ్చే డబ్బు కాబట్టి భద్రంగా దాపెట్టుకొని సినిమాకో బిర్యానీకో, అంతేనా? ఇది మా అమ్మ మా నాన్న బాగా కష్టపడితే వచ్చింది డబ్బు. అంటే ఇప్పుడు ఈ వెస్టేజ్ గురించి కూడా చాలామంది ఎందుకు చెప్తే రావట్లేరు, వినట్లేదు. ఎందుకు వింటారు? వాళ్ళకి తెలియదు. మనకు తెలుసా? సంవత్సరం టైం వేస్ట్ చేసిన. మా మామయ్య నా వెనక పడితే సంవత్సరం రాలే. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే, సెటిల్మెంట్ ఉంది అల్లుడు రా అంటే వచ్చిన. చిన్న మీటింగ్కి వచ్చి, అప్పుడు మీరు వచ్చినాక వినాలిగా. ఇప్పుడు వచ్చి ఇక్కడ కూర్చురు, నేనేం చెప్తా తినాలి, అంతేగా? నేను మంచి చెప్పినా చెడు చెప్పినా వినాలి, అంతే. కొంతమంది వినేటోళ్ళు ఉంటారు, కొంతమంది విని వదిలిపెట్టేవాళ్ళు కూడా ఉంటారు, అంతేనా? అప్పుడు ఆ మీటింగ్లో కూర్చున్నాక ఎక్కడ వెనక కూర్చున్నా బోడుపల్ల కూర్చొని ఆడవాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. బీబీ మేడంకి 4 లక్షలు అంటారు, 2 లక్షలు 3 లక్షలు ఆడవాళ్ళకే అంటారు. నాకు కూడా 1 కోటి రూపాయలు ఇల్లు ఉంది, మిషన్లు ఉన్నాయి. ఇక్కడ వడకాపూర్ ఐడియా ఉందా? వడకాపూర్ దగ్గర నా మిషన్లు నడిచినాయి, కాజాపూర్ నడిచినాయి, పెద్దపల్లిలో మిషన్లు ఉన్నాయి. నాకు జేసీబీలు ఉన్నాయి, మిషన్లు ఉన్నాయి, ఇల్లు ఉంది, అన్నీ ఉన్నాయి. వస్తావా మీటింగ్ అంటే? కార్ ఉంది, యూట్యూబ్ ఉంది, 2 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నెలకి యూట్యూబ్ నుంచే నాకు 70 నుంచి 80 వేలు వస్తాయి. ఇదేదో తెలియక, తెలుసుకోనికి ఇష్టం లేక చాలా టైం వేస్ట్ చేసి సంవత్సరన్నర ముందు వచ్చి ఉంటే ఈ పాటికి నా చెక్కు నేను మినిమం 4 నుంచి 5 లక్షలు ఉంటుంది. ఎందుకు చెప్తున్నా అంటే, ఈ టైం వేస్ట్ మీరు కూడా చేయమాకండి. ఇక్కడికి వచ్చి ఫోన్లు చూడాలి. అందరికి ఉంటాయి ఫోన్లు, నాకు రావా ఫోన్లు? వస్తే రావా? ఫోన్లో జుమ్ అంటూనే ఉంది ఆల్రెడీ. అయినా మాట్లాడాలి, చెప్పాలి. చాలామంది ఏంది, ఒక 20 మందికి ఫోన్ చేస్తారు, 20 మంది వస్తారు అనుకుంటారు. ఇక్కడికి వచ్చినాక 5 మంది కూడా రాదు, అంతేనా? లీడర్స్ పరిస్థితి అయితే అదే. ఎందుకంటే అలా నేను కూడా ఉన్నా కాబట్టి ఫోన్లు చేయాలి. ఇప్పుడు బయట ఉండి కూడా ఇంకా చాలామంది చేస్తూనే ఉండాలి. రారు నాయన మీటింగ్ స్టార్ట్ అయింది, అలాంటి యూట్యూబర్ సార్ కూడా మాట్లాడుతూ ఎంఎస్ఆర్ వస్తుండు అంటారు. వచ్చిందాకా భయమే. మళ్ళీ వాళ్ళు వచ్చిన వాళ్ళు చేస్తారా చేయరా తర్వాత విషయం. అది ఏమంటారు? జాయిన్ గా అంటారా? ఒక 10 మందిని తీసుకో అంటారా? ఇది తీసుకునే బిజినెస్ కాదండి. ఇప్పుడు నేనేదో చెప్పి ఎంఎస్ఆర్ ఏదో చెప్పినంత మాత్రాన ఏం జీవితాలే మారవు. మీరు మారాలి. మారుతారా? మనం మారాలి. ఫస్ట్ మనం మారితేనే మన కుటుంబం మారుతుంది. 10,000, 20,000, 30,000కే లక్షలు ఉన్నాయి అంటారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. చాలామంది కానీ నేను ప్లాన్ చెప్తే నాకు 2-3 కోట్లు ఆస్తుంది, 10 కోట్ల ఆస్తుంది, నేను వెస్టేజ్కి ఎందుకు రావాలి? అది డబల్ ట్రిపుల్ అవుతుంది. వాళ్ళని నేనేం చెప్తా తెలుసా?
నీకు 100 కోట్లు ఆస్తున్నా ఇప్పుడు తెలంగాణ భాషలో నీ కొడుకు లంగ అయితే లంగా సోపది బట్టి లంగ అయితే ఒక్క సంతకం పెడితే నీ 100 కోట్ల ఆస్తి కథమే ఉంటుందా? కానీ ఈ వెస్టేజ్ నుంచి నేను ఒక 2 లక్షలు సంపాదించి నేను చనిపోతే సరే నా కొడుకు కూడా లంగ అయితే వాళ్ళ లంగ అయినా 2 లక్షలు ఖర్చు పెట్టుకున్నా మళ్ళీ నెలకి మళ్ళీ 2 లక్షలు పడుతూనే ఉంటాయి. పడతాయి పడవా? అర్థమైందా? మరి ఎలా చేయాలి? నేను యూట్యూబ్ నుంచి 1 లక్ష ఖర్చు పెడితేనే వస్తాయి. చాలామంది ఏంటంటే నాకు అది ఉంది ఇది ఉంది 20 ఎకరాలు ఉంది 30 ఎకరాలు ఉంది ఫ్లాట్లు ఉన్నాయి సంపాదిస్తాం, మనం కష్టపడి సంపాదిస్తాం. మన తర్వాత వచ్చేటోడు వాడు మంచోడా చెడ్డోడా మనకు తెలుసా? అది తెలుసుకుంటే చాలామంది జీవితాలు మారుతాయండి. ప్యాసివ్ ఇన్కమ్. ఇప్పుడు చాలామంది ఏంటండి పని చేస్తేనే వస్తాయి డబ్బులు. మనం బతుకున్న రోజులు నేను కూడా నా కుటుంబాన్ని బాగానే చూసుకుంటాను, మా అమ్మని మా నాన్నని, ఓకేనా, మా అన్నని మా అక్కని అందరినీ బాగానే చూసుకుంటాను. నేను బతుకుంటేనే, నేను లేకపోతే నాకు కూడా ఉంది టాలెంట్. నేను కూడా చిన్నప్పటి నుంచి కష్టపడి కూలి పని చేసుకొని బతికిన. ఇప్పుడు 20 లక్షల కార్లో తిరుగుతున్నాను. అందరూ అదే అక్కడి నుంచి వచ్చిన వాళ్ళేనా? ఏమైనా కోటీశ్వర్లు ఉండరు ఇలా? ఎవరు లేరు కదా. అందరు చేసుకుంటూనే వెళ్తాయి. ఇంటింటికి మట్టి పోయి అంటారు, ఎవరింటో బంగారు పోయి లేదు అంటారు. ఇప్పుడు మోహన్ బాబుది ఏందో నడుస్తుంది కదా, ఆయనకి 1 లక్షల కోట్లు ఉన్నాయి. వాళ్ళకి కూడా డబ్బు కోసం పెళ్లిగా మనకి 1 లక్ష రావడం మన అన్నదమ్ములకు కూడా ఇష్టం ఉండదండి. ఎస్ఆర్నో మన అన్నదమ్ములకు కూడా. ఇప్పుడు నా పాట వస్తుంది, ఎంఎస్ఆర్ గారు వచ్చిన గ్యాస్ ఫస్ట్ కూడా వేసారు, ఎవడు రాడరా మన తోడు మనమే నిలబడాలి. ఎవడు వచ్చినా రాకున్నా ఎవరు నిలబడాలి? ఫస్ట్ మనం నిలబడాలి. మనం నిలబడితే వస్తారా రారా? జాబ్ రావాలంటే ఎన్ని సంవత్సరాలు చదవాలండి? జాబ్ రావాలంటే ఇంటర్ డిగ్రీ ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మాట్లాడాలి. ఇక్కడ ఉన్న వాళ్ళైతే మాట్లాడాలి. పొద్దున స్నానం చేస్తే మాట్లాడండి. బ్లాక్మెయిల్ చేస్తేనే మాట్లాడుతారు. ఈ మధ్య బ్లాక్మెయిల్ చేస్తే మాట్లాడాలి. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూస్తుంటే వస్తాయి. ఏమొస్తాయి? లైక్ కొట్టకపోతే మేము మీద ఉంటాయి, ఇట్లా వస్తున్నాయి. అందుకే స్నానం చేసిన వాళ్ళైతే మాట్లాడండి. డిగ్రీ ఇప్పుడు జాబ్ రావాలంటే ఎన్ని సంవత్సరాలు చదవాలి? 15 సంవత్సరాలు చదవాలి. ఎన్ని వేలు వస్తాయి? 20, 30, 15, 50 లక్ష వచ్చే సోర్స్ ఉందా డిగ్రీకి? లేదు కదా. మరి ఇక్కడ వెస్టేజ్ 2-3 నెలలకి లక్షలు ఎట్లా వస్తాయి? టీం వర్క్. చాలామంది 2-3 నెలలకి ఆగిపోతారు. లీడర్స్ రావట్లేదు సార్, ఎవరు చెప్తే వినట్లేదు సార్. ఎందుకు వింటారు? చిన్నప్పటి నుంచి కంటిన్యూగా స్కూల్ డ్రెస్ వేసుకొని సాయంత్రం పొద్దున బడికి పోయి సాయంత్రం వచ్చి కాలేజీకి పోయి 15 సంవత్సరాలు చదివితే నీ టాలెంట్ 20-30 వేలు. మరి ఇటు వచ్చి 2-3 నెలలకి డబ్బులు ఎట్లా వస్తాయి? మరి ఇటు ఎంత తెలుసుకోవాలి? ఎన్ని మీటింగ్స్ రావాలి? మీటింగ్స్ అంటే ఇక్కడికి రాను అక్కడికి రాను అంటారు. నేను కోటప్పకుండా 3 సార్లు వేయను. నేను బ్రౌన్స్ కూడా కాలే, ఈ కోట్ వేసిన. ఇప్పుడు గోల్డ్ డైరెక్టర్. నేను నా కింద నేను అవ్వడానికి పెద్ద గ్రేడ్ కాదండి. నేను చెప్తే ఏమంటారు, నేను 1 లక్ష కొట్టినా నాకు గ్రేడ్ కాదు. ఎందుకంటే యూట్యూబర్ కాబట్టి చెప్పిండు, ఆయన చెప్తే చేస్తారు అంట. నా కింద నా అండర్లా 2 రైతులని బ్రౌన్జులు చేసినాం. ఒక రైతు సిల్వర్ అయ్యాడు. ఒక ప్రిన్సిపల్ సార్ వాళ్ళ కొడుకు అమెరికాలో ఉంటాడు, ఆయనకి ఏం అవసరం లేదు. నా జేసీబీ గంట వర్క్ చేస్తే ఆయన పోయి ప్లాన్ చెప్పిన. వాళ్ళ కొడుకు అమెరికాలో ఉంటాడు, ఆయనకి ఏం అవసరం చేయడానికి. ఇప్పుడు ఆ సార్ కూడా బ్రౌన్ చేయండు, 8,000 నాకు చెక్కు తీసుకున్నాడు. గ్రేటా కదా? నేను తీసుకోవడం గొప్ప కాదండి. నేను ఇప్పుడు నాకు లక్షలు వస్తాయి, మిషన్లు నడిచినా వస్తాయి. ఎక్కడ యూట్యూబ్ నుంచి అన్న ఒక 40-50 వేలు పడుతూనే ఉంటాయి. నా మందం నాకు వెళ్తుంది. కానీ నా కిందోళ్ళకి ఇప్పుడు నీకు వచ్చిన నేను వస్తే నన్ను చూసి చాలామంది వస్తారు. హర్ష సాయి పాట తీసిన. ఎందుకు తీసిన? ఆయన చేసే మంచి పనులు ఇంకా కొంతమందికి తెలియాలి, ఆయన ఇంకా సాయం చేయాలని తీసిన. ఇప్పుడు నాకు డబ్బు ఇచ్చేంత లేదు. ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ చూపిస్తే వాళ్ళ కుటుంబాలు బతుకుతాయా బతుకవా? లక్షల డబ్బు ఉందా లేదా? ఇలా ఉందా లేదా? ఇది తెలుసుకోండి. చాలామంది టైం వేస్ట్ చేస్తారు. సరే ఇక్కడ చెప్తారు, ఇక్కడ మీటింగ్ వింటారు. అరే ఏమో యూట్యూబర్ సార్ 1 లక్ష అన్నాడు రా, ఇంటికి పోయి 1 లక్ష అంటారు. ఇంటికి పోయినాక వాళ్ళ భార్య ఏమన్నది? పిల్లలు తీసుకురా పోయాడు అంతే అంటదా? చల్లబడిపోయా. ఇట్లా ఉంటాయి జీవితాలు. రియాలిటీ లైఫ్ ఏంటి అంటే మేము తీసే సాంగ్స్ అయినా ఏవైనా రియల్ లైఫ్ నుంచే అన్ని చూసి వస్తాయి బయటికి. నేను మాట్లాడినంత మాత్రాన, ఎంఎస్ఆర్ గారు మాట్లాడినంత మాత్రాన జీవితాలు మారవండి. మన జీవితం మనమే మార్చుకోవాలి. ఇన్ని రోజులు అన్నీ చూస్తున్నాం, అన్నీ చిన్నప్పటి నుంచి పని చేస్తున్నాం, కష్టపడుతున్నాం. నేను వచ్చి 4 నెలలు స్టిల్ నేను చేపట్టి 3 నెలలు. ఇందులో 3 నెలలకే గోల్డ్ డైరెక్టర్ అయినప్పుడు అంటే పట్టుదల ఉంటే ఏదైనా అవుతారా కదా? ఫస్ట్ మనం నిలబడాలి. మనం నిలబడితే మనతో టీం వస్తుంది, ఇంకో తర్వాత ఏదైనా వస్తుంది. చాలామంది సంవత్సరానికి కూడా బ్రౌన్స్ కావట్లేదు. అవుతురా?
6 నెలలు సంవత్సరం పడుతుంది బ్రౌన్స్ కానీ ఇక్కడ నాకు బాలన్ శ్రీనివాస్ సార్ అని ఉంటాడు, ఇప్పుడు 10 లక్షలు చెక్ ఆయనకి. ఆ సార్ ఒక మాట చెప్పిండు, బాగా గుర్తుంది. ఏమీ లేని కాడ కసితో పనిచేస్తారు మీరు, ఏమీ లేని కాడ మన జీవితాలు మారమని కూడా తెలుసు. అదే కసి అదే పట్టుదల ఇక్కడ పెట్టాలి. ఒక రైతు పంట వేస్తే ఎన్ని నెలలు వస్తుంది చేతికి? ఎన్ని నెలలు? 6 నెలలు. సరేనా? ఇప్పుడు దానికి నీళ్లు పెట్టకుండా ఏం పెట్టకుండా చూసుకుంటే వస్తుందా పంట పైకి? ఎంత భయం ఉంటుంది లోపల. వాన పడితే గండి కొట్టాలి, మందు కొట్టాలి, దగ్గర రోజు పోయి రోగం వస్తుందో చూసుకోవాలి. ఇవన్నీ చూసుకుంటే వస్తుందా లేకపోతే రాదా? చూసుకుంటే వస్తుంది. మరి టీం కూడా చూసుకోవాలా లేదా? ఒక 6 నెలలు పంట లాస్ట్ చేతికి ఒక 10 రోజులు వస్తుంది అన్నాక కూడా ఒక గాలి వాన కొట్టు రాళ్ళ వాన కొడితే చేతికి పంట వస్తుందా? వస్తుందా? అలాంటి దాని మీద ఆధారపడుతున్నారు. మరి ఈడ ఉంది లక్షల డబ్బు ఉంది. ఎంఎస్ఆర్ చెక్ 18 లక్షలు. ఒక్కసారి ఎంఎస్ఆర్కి అసలు గట్టిగా పైకి చేతులు ఏం క్లాస్ కొట్టాలి. చప్పట్లు కొట్టిన వాళ్ళకి మాత్రం సంవత్సరానికి కూడా 1,00,000 రాదు, 10,000 వస్తుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చింది మనం తెలుసుకోలేకి. అవునా కదా? చాలామంది జీవితాలు మారుతాయండి. ఒక థ్యాంక్ యూ. చాలామంది జీవితాలు మారుతాయి. ఓకేనా? నేను కూడా సంవత్సరం టైం వేస్ట్ చేసిన. టైం ఎవ్వరు వేస్ట్ చేయొద్దు, టైం చాలా వాల్యుబుల్. అవునా కదా? చాలామంది జీవితాలు మారుతాయి. ఎవరైతే అప్లైన్స్ తీసుకొచ్చారో వాళ్ళ మాట వినండి. నేను నా అప్లైన్ మాట వినబట్టే నా చెక్కు ఇప్పుడు 25,000 రూపాయలు. నేను 1,00,000 వచ్చినప్పుడు కూడా, నాకు యూట్యూబ్ నుంచి 1,00,000 వచ్చినప్పుడు కూడా స్టేటస్ పెట్టలే. ఎందుకంటే అప్పులు అడుగుతారండి. అడుగుతారా లేదా? అలా 1,00,000 వస్తున్నాయి, 10,000 కొట్టాలంటే కొట్టలేదనుకో, నువ్వేమి యూట్యూబర్ రావటం. ఇప్పుడు 25,000 వస్తే స్టేటస్ స్టోరీ పెడితే ఇన్స్టాగ్రామ్లో అందరు నవ్వుకుంటారేమో. మరి కానీ ఎందుకు పెడుతున్నా అంటే సబ్బుల షాంపులు అనక కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి. 4 నెలలు కష్టపడితేనే 25,000 పడితే, సంవత్సరం కష్టపడితే వెళ్తారా ఇలా 1,00,000కి? సింపుల్గా 1,00,000కి వెళ్తా నేను 1 ఇయర్. మళ్ళీ వచ్చే డిసెంబర్ కల్లా సింపుల్గా నా చెక్కు 1,00,000 పైనే ఉంటుంది. మీరు కూడా అందులో ఉండాలి, తెలుసుకోవాలి, ఎక్కువ మీటింగ్స్కి రావాలండి. నా సక్సెస్ కారణం ఏంది అని చాలామంది ఫోన్ చేసి అడుగుతారు. ఎక్కువ మీటింగ్స్కి వస్తాను నేను. ఎక్కడ ఎవరైనా వస్తే మంచిది, ఎవరు రాకపోతే మరీ మంచిది. మనం వచ్చి కూర్చోవాలి, అంతే కదా? ఇప్పుడు స్కూల్లోకి ఎవరు రావట్లేదని మనం పోకుండా ఉంటామా? మనం ఒక్కలన్నా పోయి కూర్చుంటాం, కానీ అక్కడ జరిగే సబ్జెక్టు మనం నేర్చుకుంటాం. సంవత్సరం మొత్తం చదివితే ఒక్క సంవత్సరం, 1వ తరగతి చదవాలంటే 1 సంవత్సరం పడుతుంది. 1 నెల 2 నెలలు పోతే అవుతుందా? ఎవరు రావట్లేదు మా ఫ్రెండ్స్ అని నేను కూడా పోకుండా అవుతుందా? ఫస్ట్ మనం రావాలి. ఎక్కడెక్కడి నుంచో మేము హైదరాబాద్ నుంచి వచ్చిన పల్లెటూరు నుంచి రానికి కూడా ఇబ్బంది పడుతున్నాం. ఆ పని ఉంది, ఈ పని ఉంది, పనులు అందరికీ ఉంటాయండి. ఓకేనా? చేద్దామా? చేస్తారా? నమ్మచ్చా? ఎంతమంది చేస్తారో చేతులు లేపండి. ఎంతమంది 1,00,000 కావాలి? దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, అందరూ తెలుసుకోండి. ఓకేనా? ఫోన్లు గెలకద్దు, సైలెంట్లో పెట్టండి, ముచ్చట్లు వద్దు. ఒక 2 గంటలు మీ తరాలు మారుతాయండి. 3 తరాల ఇన్కమ్ ఉంది ఇలా. నేను ఎందుకు వచ్చినా అంటే నేను పని చేస్తేనే వచ్చే డబ్బుల మీద ఆధారపడుతున్నాను. నాకు నెలకు వస్తాయి 1,00,000, 2,00,000, 3,00,000 వస్తాయి. అది నేను పని చేస్తేనే వస్తాయి. పని చేయకపోతే ఇలా పని చేసినా చేయకుండా ఇప్పుడు నా స్టిల్ ఇట్లా ఆగిపోయినా 10వ తారీఖు చెక్ నా అకౌంట్లో పడుతుంది. వచ్చి పడదా? అది టీం వర్క్ అంటే. అది చాలామంది ఏది పని చేస్తేనే వచ్చే డబ్బుల మీద ఆధారపడుతుంది. నేను ఇళ్ళకి రానికి కారణం కూడా అదే. దయచేసి అర్థం చేసుకోండి. మనం బాగున్న రోజులు బాగానే చేస్తాం, మనకి చేతనైన రోజులు, మన హెల్త్ బాగున్న రోజులు చేస్తాం. మంచి ఆరోగ్యం ఉంది, మంచి ఆదాయం ఉంది. ఓకేనా? ప్యాసివ్ ఇన్కమ్, 3 తరాల ఇన్కమ్. ఒక్క జన్మ కోసమే నువ్వు ఇంత కష్టపడితే 3 తరాలు నా కొడుకు ఎట్లుండాలో ఇప్పుడు నేను డిసైడ్ చేస్తా. అర్థమైందా? ఎట్లా ఎక్కడ పని చేయమంటారు మరి మీరే చెప్పండి. మనసులో నుంచి రావాల మాటలు. ఓకేనా? ఒక్క జన్మ కోసమే మనం పోయి పొద్దున 10,000 టీచర్ జాబ్కి, ఓకేనా, 10,000 15,000 ఇస్తారు టీచర్ జాబ్ చేస్తే. దానికి అంత కష్టపడితే, ఓకేనా? పోలీసు వాళ్ళలో మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. ఉన్నారా లేదా? డాక్టర్లలో మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. టీచర్లలో కూడా మంచి చదువు చెప్పిన వాళ్ళు ఉన్నారు, అమ్మాయిల మీద చేతులు వేసిన టీచర్లు కూడా ఉన్నారు. పోలీసు వాళ్ళలో కూడా మంచి కాపాడిన పోలీసులు ఉన్నారు, బండి ఆపి 100 రూపాయలు వసూలు చేసిన పోలీసులు కూడా. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అన్నిట్లలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మంచి కంపెనీలు ఉన్నాయి, చెడు కంపెనీలు ఉన్నాయి. ఇదేందో తెలుసుకోండి. ఒక 2-3 నెలలు జర్నీ చేయండి. మీకు మంచి అనిపిస్తేనే ఇందులోకి రాండి. నేను 2 నెలలు మీటింగ్స్కి పోయినా, తెలుసుకున్నా. ఇలా మంచి ఉందని తెలిసినాకనే 10 మందికి షేర్ చేస్తాను. ఎక్కువ మీటింగ్స్ రావాలి. మనకు తెలిసిన వాళ్ళని తీసుకొచ్చి మీడియాలో కూర్చోబెడదాం. చేద్దాం అందరం. తప్పకుండా చేయండి. ఎంఎస్ఆర్ గురుగారు వస్తారు. దయచేసి మాత్రం 2 గంటలు
2 గంటలు మీట్ అయ్యాను. ఇక్కడనే పెట్టండి మైండ్. ఇక్కడనే ఉన్నారా? ఇక్కడ వేరా? ఇక్కడనే ఉన్నారా? ఇక్కడనే ఉండండి. జీవితాలు మారుతాయి, మన తరాలు మారుతాయి. ఏజ్తో సంబంధం లేదు, చదువుతో అసలు సంబంధం లేదు. నాతోటి కాదు సార్, నేను మాట్లాడలేను సార్, మీరు బాగానే మాట్లాడుతున్నారు యూట్యూబర్ కాబట్టి. బీబీ మేడం 2వ తరగతి చదివింది. ఆయమ్మ ఆమె ఏం చదువుకుంది? 2వ తరగతి చదువుకుంది. మరి ఆమె చెక్ ఎంత? 4,50,000. గ్రేటా కదా? ఆమె ఏం చేసింది? ఆమె తెలిసిన టీచర్లని, పెద్ద పెద్దోళ్ళని, స్టూడెంట్లని తీసుకొచ్చి మీటింగ్లో కూర్చోబెట్టింది. ఆ మీటింగ్లో నాకు సైదుల్ సార్ ఒక మాట చెప్పిండు. మనం చాలామందిని తీసుకొస్తారు కదా, ఒక 5 మందిని 10 మంది తీసుకొస్తారు కదా. గుర్రాల రేస్ ఎంతమందికి తెలుసు? గుర్రాల రేస్ తెలుసా? మాట్లాడాలా? విన్నారా? గుర్రాలు పరిగెత్తుతాయి కదా, రేస్. గాడిదల రేస్ ఎవరైనా చూసిరా? చూడలే కదా. నాకు సైదుల్ సార్ చెప్పిన మాట ఏంటి అంటే, గుర్రాలను తీసుకొచ్చి మీటింగ్లో కూర్చోబెడితే రేస్ నేను నేర్పిస్తా. గాడిదలను తీసుకొచ్చి కూర్చోబెడితే ఆ గాడిదలకు రేస్ వస్తుందా? రాదు కదా. మనం తీసుకొచ్చుకునే పర్సన్స్ కూడా మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చుకోవాలి. ఎవరిని పడితే అని తీసుకొచ్చుకుంటే మన టైం వేస్ట్ అవుతుంది. అంతేనా కదా? మంచి వాళ్ళని తీసుకొచ్చుకొని కూర్చోబెట్టుకుంటే ఆ గుర్రాలని రేసు వాళ్ళు నేర్పిస్తారు. మనం నేర్పించాల్సింది అయితే ఏం లేదు. నేను కూడా ఏం చేయను, తీసుకొచ్చుకొని మీటింగ్లో కూర్చోబెడతాను. అవునా కదా? మనకు తెలిసిన వాళ్ళకి మనం మంచిని షేర్ చేయండి. రాని రాకపోని నా పెట్టుబడి ఏంటి అంటే, నా నోరే నా పెట్టుబడి. బతికున్న రోజు నా కంపల్సరీ మంచిని షేర్ చేస్తా. ఎవడైనా రాని రాకపోని. ఒక రావాలని రూల్ ఏం లేదు కదా. ఏం పెట్టుబడి ఏం పెట్టట్లే కదా. ఏం లాస్ అయ్యే ఛాన్స్ ఉందా? ఇలా రూపాయి బిల్ల కట్టిస్తే మోసం అండి. ఇది కట్టించే కంపెనీ కాదు, ఎవరిని కూడా మనం కట్టిస్తాం. మనకు జరిగిన మంచిని 10 మందికి చెప్తున్నాం. ఆ మంచిని గ్రహించి వస్తే మంచిది. బాగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను క్లోజ్ చేస్తా. బాగా ఆకలిగా ఉన్నారు. ఎక్కడ? మన ఇంటి దగ్గర మనమే ఆకలిగా ఉన్నాం. మన ఇంట్లో అన్నం లేదు, చేతిలో డబ్బులు కూడా లేవు. ఒక దగ్గర అన్నదానం జరుగుతుంది. మన జెండా దగ్గర అన్నదానం జరుగుతుంది. ఇక్కడికి వచ్చి అక్కడ అన్నదానం జరుగుతుంది చెప్తే సరిపోతుందా? గుంజపోయి పెట్టియా చెప్తే సరిపోతుంది కదా. మంచి ఉంది అని చెప్తున్నాం. ఆకలి అయితే ఎవరికి ఉందో వాడు వస్తాడు, ఆకలి లేనోడు రాడు. అదేనా? ఇది కూడా మంచిదని చెప్పండి. వచ్చినోడు వస్తాడు, రానోడు రాడు. ఆకలి అయినోడికి అన్నం పెడితే తింటాడు. అంతేనా? అదే కడుపు నిండి పెట్టండి, ఇప్పుడే తినొచ్చిన మా మాట. ఎందుకు అని పెట్టి కూడా వేస్ట్. అది ఆకలి అయితే మా తొందర తిండి. ఇది తెలుసుకోండి. ఒక 2 గంటలు సారు చాలా క్లారిటీ ఇస్తాడు. ఎంఎస్ఆర్ గారి మాటలకి సైదుల్ సార్ ఇచ్చే క్లారిటీని విని నేను మారి నాలాంటి వాళ్ళు ఇళ్ళకి వస్తున్నారంటే మీరు రావచ్చా లేదా? రాండి. తప్పకుండా. మైక్ అసలే పని చేస్తలేదు, సరేనా? తప్పకుండా అందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. విష్ యూ వెల్.